ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వైఎస్ఆర్సీపీ పార్టీకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి క్షమాపణలు చెప్పవలసిందిగా డిమాండ్ చేసే అవసరం వచ్చింది. కాబట్టి ముఖ్యంగా వాళ్ళు చెప్పిన అబద్ధాలు ఏవైతే ఉన్నాయో వాటికి నిర్ద్వంద్వంగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి దానికి సాక్ష్యాలతో సహా మేము తీసుకున్న 2 అంశాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఇప్పటం గ్రామంకి సంబంధించి రోడ్లు విస్తరణలో భాగంగా ప్రభుత్వం సదరు యజమానులకి నోటీసులు ఇచ్చి వాటిని సకాలంలో తొలగించమని, తద్వారా మంగళగిరి నుంచి తాడేపల్లికి ఏర్పాటు చేస్తున్న రోడ్డు విస్తరణ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ భాగంగా కోరడం జరిగింది. కానీ అప్పట్లో దీన్ని రాజకీయ అంశంగా మార్చి పవన్ కళ్యాణ్ గారు నానా హడావిడి చేసి ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా వచ్చి ఇప్పటం గ్రామంలో చాలా హంగామా సృష్టించారు. ముఖ్యంగా అక్కడున్న రైతులకు సంబంధించి చాలా గట్టిగా మాట్లాడుతూ దారి పొడుగున ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేదాన్ని ఒక ర్యాలీగా పర్మిషన్ లేకుండా వచ్చి ఏదైతే హడావిడి చేశారో, నోటీసులు ఇవ్వలేదు సదరు యజమానులకు అని చెప్పారో అది అబద్ధమని ఈరోజు తెలిసింది. పూర్తిగా నిర్ధారణ అయింది. ముఖ్యంగా ఈ యాగి నచ్చని అప్పటి రైతులు, అక్కడున్న యజమానులు కూడా కొందరు మాకు ఎవ్వరి సానుభూతి అవసరం లేదు అని చెప్పి ఫ్లెక్సీలు కూడా వేయడం జరిగింది. మీ యాగి మాకు అవసరం లేదు, మీ సానుభూతి మాకు అవసరం లేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ ఓ 14 మంది హైకోర్టుకు వెళ్ళి మాకు నోటీసులు ఇవ్వలేదని చెప్పి ఏదైతే కేసు వేశారో దానిలో భాగంగా విచారణ జరిపిన హైకోర్టు ఆ రోజున నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పుడు కోర్టులో ఇచ్చిన వివరణ, దానికి సంబంధించిన ఆధారాలు చూసిన తర్వాత గౌరవ హైకోర్టు ఆ రోజున ఒక్కొక్కరికి ఆ 14 మంది ఎవరైతే కోర్టులో కేసు వేశారో వాళ్ళకి ₹1,00,000 కట్టమని పెనాల్టీ ఏదైతే విధించిందో దాని మీద సదరు రైతులు సుప్రీంకోర్టు ధర్మాసనానికి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేస్తూ దీంట్లో రైతులదే తప్పు, నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం అని చెప్పి ఆ సదరు రైతులకి వాళ్ళ కోరిక మేరకు ₹1,00,000 బదులు ₹25,000 జరిమానా విధిస్తూ తీర్మానించడం జరిగింది, తీర్పు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ముఖ్యంగా ఆ రోజున ఎల్లో మీడియా చేసిన యాగి, పవన్ కళ్యాణ్ గారు చేసిన హడావిడి హంగామా, ఈనాడులో ఆ రోజు రాసిన కూల్చేసేంత కక్ష అని చెప్పి హెడ్లైన్సు, దానికి ఎప్పటికప్పుడు సాక్షి ద్వారా మేము ఇచ్చిన వివరణ ఏదైతే వాస్తవం ఏదైతే ఉందో సాక్షి ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చాం. కానీ ఎల్లో మీడియా ప్రచార హోరులో పవన్ కళ్యాణ్ చేసిన హంగామా ఏదైతే ఉందో ప్రస్ఫుటంగా జనాల్లో మాకు వ్యతిరేకంగా చేసిన ప్రచారం ఏదైతే ఉందో అబద్ధాలే ప్రాతిపదికగా అటు పవన్ కళ్యాణ్ గారు చేసిన దానికి ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఒక చెంపపెట్టని మేము చెప్పదలుచుకున్నాం. ఒకవైపున అక్కడి రైతులు మాకు మీ సానుభూతి అవసరం లేదని ఫ్లెక్సీలు పెట్టడం వాస్తవం, మరోవైపున నోటీసులు ఇవ్వలేదని చెప్పి యాగి చేసిన మాట అబద్ధంగా రుజువైంది. కాబట్టి ఖచ్చితంగా బేషరతుగా అప్పటి ప్రభుత్వంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ రోజున క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఆ రోజున
చేసిన యాగి, పర్మిషన్ లేకుండా చేసిన ర్యాలీ, అక్కడ జనాన్ని రెచ్చగొట్టే విధంగా చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించాల్సిందిగా వీడియో ద్వారా ప్లే చేయడం జరుగుతోంది. మరోవైపున మనం చూసాం ఇప్పుడే ఎంత యాగి చేశారో, అబద్ధాలని ప్రాతిపదికగా చేసుకుని ఏ విధంగా అవాస్తవాలని ప్రచారం చేసి జనాల్ని రెచ్చగొట్టి ఎల్లో మీడియాలో దాన్ని విస్తృతంగా ప్రచారం చేసి అబద్ధాల పునాదిని నిర్మించారో దానికి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఇప్పటం గ్రామ ప్రజలకి, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరోవైపున ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖలో బ్రెజిల్ నుంచి వచ్చిన షిప్లో ఒక కంటైనర్లో 25,000 అని చెప్పి, లాస్ట్లో కేజీలు అని చెప్పి, టన్నుల్లాగా దాన్ని ఏదైతే ప్రొవైడ్ చేసి మాట్లాడడానికి ట్రై చేసి మ్యాక్సిమైజ్ చేసి ఏదైతే ప్రజల్ని తప్పుదారి పట్టించి డ్రగ్స్ వచ్చినాయి అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఆపాదించి ఏదైతే యాగి చేశారో దాని మీద ఈ రోజున 12 పేజీల రిపోర్టుతో సిబిఐ క్లియర్ కట్గా దాంట్లో ఉన్నవి డ్రగ్సే కాదని, అండర్లైన్ చేసి చెప్తున్నాం, దాంట్లో ఉన్నవి డ్రగ్సే కాదని, దానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ అప్పటి ప్రభుత్వానికి కానీ ఏమాత్రం సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చిన మాట వాస్తవం అవునా కాదా చంద్రబాబు నాయుడు గారు అని మిమ్మల్ని నిలదీస్తున్నాం. ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా ఉండవచ్చు, అబద్ధాల ప్రాతిపదికగా అధికారంలోకి వచ్చి ఉండవచ్చు, కానీ మీరు చేసిన తప్పుడు ప్రచారానికి ప్రాయశ్చిత్తంగా కనీసం ఏమాత్రం వాల్యూస్ని గౌరవించేవారైతే మీరు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అవునులే చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట్లాడిన మాటలు మర్చిపోయి ఉంటారేమో, ఒక్కసారి మీరు ఆ రోజున ఏం మాట్లాడారో వీడియో ద్వారా కూడా చూపించదలుచుకున్నాం. దయచేసి ఆ వీడియో చూడాల్సిందిగా కోరుతున్నాం. వచ్చాయి. అది కూడా డ్రై ఈస్ట్ పేరుతో బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది. అదే సమయంలో బ్రెజిల్ ప్రెసిడెంట్ తో ఆయన అవుతానే విజయసాయి ఒక ట్వీట్. వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు కన్సైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది. బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ స్టేట్మెంట్ పెట్టారు. క్లియర్ గా కంగ్రాచులేషన్స్ టు లూయిస్ ఇనాసియో.
చూశారుగా, మీరే చూశారు. ముఖ్యంగా విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నారట. చంద్రబాబు నాయుడు గారు తీర్మానించారు. కానీ ఎంక్వైరీలో అవి డ్రగ్సే కాదని సిబిఐ చెప్పడం జరిగింది. సిబిఐ అంటే అత్యున్నతమైన విచారణ సంస్థ ఈ దేశంలో. ప్రతిదానికి సిబిఐని కోట్ చేసే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటారు మీరు? మరీ విడ్డూరంగా ఒక ప్రెసిడెంట్గా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు ఆ దేశ అధ్యక్షుడికి సంబంధించి గౌరవనీయులు మా రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా ఉన్న విజయసాయి రెడ్డి గారు ట్వీట్ పెట్టి శుభాకాంక్షలు తెలియజేస్తే దాన్ని డ్రగ్స్ మాఫియా కింద జమకట్టడం మరీ ఎంత ఉన్మాదం అని అనిపిస్తుందో మనం అందరికీ తెలిసిపోతూ ఉంది. అందుకే మిమ్మల్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, మరీ ముఖ్యంగా అటు కేంద్రంలో ఎన్డీఏ పాలన ఉంది, ఇటు ఆంధ్రప్రదేశ్లో మీ పరిపాలనే ఉంది. ఇటువంటి సందర్భంలో సిబిఐ ఇచ్చిన ఈ రిపోర్ట్ ఆధారంగా వాస్తవాలు ప్రజలకు తెలిసిన సందర్భంలో మీరు బేషరతుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి, విజయసాయి రెడ్డి గారికి, మరి అప్పట్లో ఉన్న మా ప్రభుత్వానికి సంబంధించిన చేసిన ఆరోపణలన్నీ తప్పుగా చేసినందుకు క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. మీకు బాగా అలవాటు, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అయితే నిజం చెప్పే అలవాటు లేదని అప్పట్లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా అబద్ధాలే పునాదిగా, ఎల్లో మీడియా దన్నుగా, మరీ ముఖ్యంగా అబద్ధం నా జన్మ హక్కు అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతిదాన్ని తీసుకెళ్లి పతాక స్థాయిలో ప్రచారం చేస్తారో, వైఎస్ఆర్సీపీ చేసే మంచి పనుల్ని ఆ రోజు ఆయన పక్కదారి పట్టించడానికి చేసిన విశ్వ ప్రయత్నం ఒక విధంగా ఆయన కలికాలం కాబట్టి సక్సెస్ అయి ఉండొచ్చు. కానీ ఎన్ని అబద్ధ ప్రచారాలు, ఎన్నెన్ని అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని ఏమార్చి అధికారంలోకి వచ్చారో ప్రజలు గమనిస్తున్నారు. అందుకే 6 నెలలకే ఎలక్షన్ అయిన 6 నెలలకే మీ మీద ఉన్న తీవ్రమైన వ్యతిరేకత రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఎలక్షన్ హామీలుగా మీరు ఇచ్చిన దాంట్లో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తానని చెప్పి, వాలంటీర్లకు 5,000కు బదులు 10,000 ఇస్తామని చెప్పి ఆ వ్యవస్థనే పక్కన పెట్టి ఒక్క పైసా కూడా మీరు ఎన్నికైన తర్వాత వాళ్ళకి జీతాలుగా ఆ రోజున్న అరియర్స్, ఎలక్షన్కి ముందున్న జీతాలు కూడా ఇవ్వకపోవడం దుర్మార్గం కాదా అని అడుగుతాను. అదేవిధంగా అమ్మ ఒడిని తల్లికి వందనంగా మార్చి తల్లుల్ని మోసం చేసిన మాట వాస్తవమా కాదని అడుగుతున్నాం. అంతేకాదు అన్నం పెట్టే రైతుకి ఈ రోజున సున్నం పెట్టే విధంగా వాళ్ళకి మేము ఇస్తున్న కేంద్ర ప్రభుత్వంతో కలిసి పిఎం కిసాన్ యోజన ఏదైతే ఉందో, రైతు భరోసాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన 13,500 స్థానంలో మీరు 20,000 ఇస్తామని చెప్పి 2 సీజన్లలో వాళ్ళకు ₹1 కూడా ఇవ్వలేదే. ప్రజల కోసం ప్రజలకు సమాధానం చెప్పండి. ఇగోలకు పోవాల్సిన అవసరం లేదండి. పెద్ద మనసులో పెద్ద వయసులో ఉన్న వ్యక్తిగా నిజాలు చెప్పండి. కనీసం ఇప్పుడు మేము ఇంకా అమలు చేయలేకపోయాం, పలానా తారీఖు నుంచి అమలు చేస్తామని, పలానా రోజు నుంచి ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, మా మేనిఫెస్టోని సంపూర్ణంగా అమలు చేస్తామని మీరు చెప్పాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున అడిగే హక్కు మాకు ఉందని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అబద్ధాలు ప్రచారం చేసి ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి దుర్మార్గమైన ప్రచారం, అనేక అంశాల్లో దుర్మార్గమైన ప్రచారం, ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని మీరు చేసిన దుర్మార్గమైన ప్రచారం ఒకవైపు, మరోవైపున మీరు ఇచ్చిన అబద్ధపు హామీలతో మీరు అధికారంలోకి వచ్చి కలియుగంలో ఒక భాగంగా మీరు ఈరోజు అధికారం చెలాయిస్తున్నప్పటికీ రాబోయే రోజులు మీరు ప్రవర్తించే తీరు, మీరు హామీలు అమలుగాని చేయకపోతే ప్రజలు ఇచ్చే తీర్పు ఏదైతే ఉంటుందో దానికోసం, ప్రజలకి ఇచ్చిన హామీలను గుర్తు చేయడం కోసం,
జగన్మోహన్ రెడ్డి గారు తొందరలోనే ప్రజల కోసం రోడ్డు ఎక్కబోతున్నారు, ప్రజల తరపున మాట్లాడతారు. ఖచ్చితంగా మీరు వివరణలు ఇవ్వడంతో పాటు ముఖ్యంగా ఈ డ్రగ్స్కి సంబంధించి మీరు కానీ ఇప్పటికి సంబంధించిన అంశంలో పవన్ కళ్యాణ్ గారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వైఎస్ఆర్సీపీ పార్టీకి క్షమాపణ చెప్పాల్సిందిగా మరొకసారి డిమాండ్ చేస్తున్నాం.